హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. రైట్, ఈరోజు ప్రీ మార్కెట్ లెవెల్స్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న మార్కెట్లో ఏం జరిగిందో ఒక్కసారి రీక్యాప్ చేయడానికి ట్రై చేద్దాం. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 57,078.05 రైట్ 70.85 పాయింట్స్ అయితే గెయిన్ అయింది బ్యాంక్ నిఫ్టీలో అయితే. అదే ఒకవేళ నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీ మనకి 25,891.40కి క్లోజ్ అయింది, 22.80 పాయింట్స్ గెయిన్ అయ్యి. అండ్ సెన్సెక్స్ గురించి వచ్చేసరికి సెన్సెక్స్ మనకి 84,556.40కి క్లోజ్ అయింది, 130.06 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి. సో మార్కెట్లో నిన్న కొంత పాజిటివ్ వైబ్ అయితే చూసాము. బట్ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు మార్కెట్లో మనం ఏ సెక్టర్స్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోవాలి, ఈరోజు మనం ట్రేడ్ చేసేటప్పుడు మనం ఏ పాయింట్స్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా ఉంటే ఏం ఛాన్సెస్ ఉన్నాయి, నెగిటివ్గా ఉంటే ఏం ఛాన్సెస్ ఉన్నాయి అని దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ నేను క్లియర్గా చెప్పాను, మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మార్కెట్స్లో పైన ఎటువంటి లెవెల్స్ ఎక్కడ రివర్స్ అవుతున్న విషయం మన ఎవరికీ తెలియదు కాబట్టి. సో పుల్ బ్యాక్స్ బేస్డ్ వెళ్ళడానికి ట్రై చేయండి అని చెప్పాను. బట్ మార్కెట్లో ఫస్ట్ అవర్లో మార్కెట్లో మొమెంటమ్స్ వచ్చాయి. ఆ మొమెంటం రావడానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఐస్ యొక్క ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్లోస్ యొక్క కొంత ఇంపాక్ట్ ద్వారా అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టర్స్ కొంత పాజిటివ్ ఉండడం వల్ల మార్కెట్స్లో కొంత రైట్, అది నాట్ ఓన్లీ లైక్ బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, ఫిన్ నిఫ్టీ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్లో కూడా కొంత పాజిటివ్నెస్ని చూసాం. దట్స్ వే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే పాజిటివ్ వైబ్ అయితే ఫస్ట్ హాఫ్లో కనబడింది. ఫస్ట్ హాఫ్ మీన్స్ ఫస్ట్ అవర్లో అయితే కనబడింది. తర్వాత మార్కెట్స్ అంతా సస్టైన్ అయిపోవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తాం. తర్వాత మార్కెట్లో సస్టైనిటీ కనిపించింది, మార్కెట్లో లెవెల్స్ వర్కౌట్ అవ్వడం, మార్కెట్స్లో మనం ఎక్కడైతే ఏ లెవెల్ అయితే కన్సిడర్ చేసుకోమని చెప్పామో ఎగ్జాక్ట్ ద సేమ్ పాయింట్ సేమ్ లెవెల్ మరలా మార్కెట్ అదే లెవెల్ని రెస్పెక్ట్ చేయడం. ఏదైతే 58,244.35 నిన్న ప్రీ మార్కెట్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఈరోజు ప్రీ మార్కెట్లో కూడా నేను అదే లెవెల్ చెప్తున్నాను, మరలా మార్కెట్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తుందని చెప్పాను రైట్. నిన్న వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, మరలా ఈ లెవెల్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి రైట్. మరలా మార్కెట్ ఎక్కడైతే మునపటి మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఎగ్జాక్ట్ ద సేమ్ లెవెల్ సేమ్ పాయింట్ సేమ్ వాల్యూ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో అయితే. సో ఈరోజు ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయితే మార్కెట్లో పాజిటివ్ న్యూస్ కనబడితే రైట్ ఏ లెవెల్స్ని చూసుకోవచ్చు అంటే మరలా చెప్తున్నాను 58,244.35 లెవెల్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి రైట్. ఒకవేళ నెగిటివ్గా చూస్తే మాత్రం రైట్ 57,830.20 ఇది పాస్ట్ నుంచి చూస్తున్న జోన్, పాస్ట్ నుంచి చూస్తున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఆ లెవెల్ని నేను కన్సిడర్ చేసి చెప్తున్నాను 57,830.20. ఈ లెవెల్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి, లెవెల్కి దగ్గరగా ఉంది కాబట్టి. మోస్ట్లీ ఈరోజు కొంత నెగిటివ్ అయితే ఓపెన్ అయితే చూడొచ్చు. సో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగానే మీకు నచ్చితే నా లెవెల్స్ నిజంగానే మీకు కన్సిడర్ చేసుకుంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి రైట్. కొద్ది రోజుల నుంచి మనకి వ్యూ కౌంట్ పెరుగుతుంది. సో మీ సపోర్ట్ మాకు కావాలి, మీ సపోర్ట్తో పాటు మీ కమెంట్ కూడా మాకు ఎంతో 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 ముఖ్యం రైట్. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోతాం. చూసుకోవచ్చు కింద మనకి 57,830.20 దగ్గర ఇక్కడ ఈ సస్టైనిటీ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక రివర్సల్ అయితే చూసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నాను, మార్కెట్స్లో ఐటీ సెక్టార్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ కొన్ని బ్యాంకింగ్ సెక్టార్స్ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఇన్ పాజిటివ్ మోడ్. సో పాజిటివ్ నోట్ ఉందని చెప్పేసి మార్కెట్స్ పాజిటివ్గా చూడడం అనేది డెఫినెట్గా ఒక పెద్ద డ్రామా అనే చెప్పుకోవచ్చు. బికాజ్ మార్కెట్లో రైట్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. పాజిటివ్నెస్ ఉందని చెప్పేసి పాజిటివ్ ఎంట్రీస్, నెగిటివ్నెస్ ఉందని నెగిటివ్ ఎంట్రీస్ తీసుకోవడం డెఫినెట్లీ మన మిస్టేక్ అయితే అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ట్రేడర్ డెఫినెట్లీ ఈ రెండు పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీస్లో మేజర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ లెవెల్స్ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీలో మేజర్ పాజిటివ్ నోట్ రావడానికి గల కారణం ఐటీ సెక్టర్స్ ఆర్ పాజిటివ్ మోడ్. ఐటీ సెక్టర్ పాజిటివ్ ఇంటెంట్తో మూవ్ అవ్వడం వల్ల మార్కెట్లో ఆ పాజిటివ్నెస్ అయితే కనపడింది ఫస్ట్ హాఫ్లో. తర్వాత మార్కెట్స్ మరలా సేమ్ డౌన్ రైట్. ఏదైతే మనకి అవుట్ఫ్లోస్ జరిగాయో ఇన్ఫ్లోస్ జరిగాయో వీటి వల్ల మార్కెట్స్లో కొంత నెగిటివ్ వైబ్ అయితే చూసాము. బట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ సెక్టార్స్ ఆర్ కొంత కూడా పాజిటివ్గానే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకుంటే లెవెల్స్ని మీరు ఒకవేళ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీలో ఏదైతే లెవెల్ చూస్తున్నారో నిఫ్టీ లెవెల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోండి. మనం ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అవుతుంది అనుకున్నామో, ఏ జోన్ అయితే క్లోజ్ అవుతుంది అనుకున్నామో
ఎగ్జాక్ట్ అదే జోన్కి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ 25,991.70 లెవెల్ ఏదైతే ఉందో ఇది లైవ్ మార్కెట్లో డ్రా చేసుకున్న లెవెల్. ఈ లెవెల్ని కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ ఈరోజు మీరు మార్కెట్లో పాజిటివ్ ఇంటెంట్ కనబడితే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క లెవెల్ని ఒక మైన్యూర్ లెవెల్ కింద అయితే కన్సిడర్ చేసుకోండి. మేజర్ లెవెల్ అయితే 26,063.60 ఈ లెవెల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఇది బ్రేక్ అయితే 26,134, బట్ అంత పాజిటివ్ నోట్ అయితే చూసే ఛాన్స్ అయితే చాలా 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 తక్కువే. బికాజ్ అంత పెద్ద బిగ్ మూమెంట్స్ తీసుకొచ్చేంత పెద్ద న్యూసెస్ అయితే మార్కెట్లో లేవు. సో దాన్ని కొద్దిగా కన్సిడర్ చేసుకోండి. రైట్ అదేవిధంగా ఒకవేళ నెగిటివ్గా చూస్తే సేమ్ లెవెల్స్ ఏదైతే నిన్న ప్రీ మార్కెట్లో చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తాను. 25,804.85 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోండి. ఈ లెవెల్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. బికాస్ కింద స్ట్రాంగెస్ట్ డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్ నుంచి ఒక రివర్సల్ అయితే పిక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయినా నెగిటివ్గా ఓపెన్ అయినా ఫస్ట్ అవర్లో పుల్ బ్యాక్స్ అయితే ఫామ్ అవ్వాలి. హ్యూజ్ మొమెంటం రావాలి అంటే మాత్రం మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే హ్యూజ్ మొమెంటం రావాలి. బట్ ఈరోజు స్టార్టింగ్లోనే కొంత నెగిటివ్ వైబ్ అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క లెవెల్ డెఫినెట్గా కన్సిడర్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ స్ట్రాంగ్ మొమెంటం అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్లో. ఒక 1 అవర్ మంచి బుల్లిష్ మొమెంటం అయితే క్రియేట్ అయింది. తర్వాత మార్కెట్ సస్టైన్ అయిపోవడం జరిగింది. నేను నిన్న ప్రీ మార్కెట్లో క్లియర్గా చెప్పాను 84,980.53 అండ్ 85,170 లెవెల్ అవుతుందో ఈ లెవెల్స్ మధ్యలో ఒక స్ట్రాంగెస్ట్ సప్లై జోన్ ఉంది. ఈ జోన్ నుంచి ఒక రివర్సల్ పిక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. సో మోస్ట్లీ రోజు మన ప్రీ మార్కెట్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే థింగ్స్ బాగా అర్థమవుతాయి. ఎవరైనా ఫస్ట్గా చూస్తుంటే మాత్రం కొన్ని వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఈ జోన్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తుందో నాకు అపోహని క్రియేట్ చేసి మార్కెట్స్ స్ట్రాంగ్ ఫాల్ అయితే క్రియేట్ చేశారు. ఆ స్ట్రాంగ్ ఫాల్ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఏ లెవెల్ అయితే సస్టైన్ అయిందో అదే లెవెల్కి తీసుకొచ్చేయడం అయితే జరిగింది. ఈరోజు ఒకవేళ పాజిటివ్గా చూస్తే నేను మరలా చెప్తున్నాను 84,980.53 అండ్ 85,170 లెవెల్ని కన్సిడర్ చేసుకోండి. ఈ మధ్యలో మరలా ఇంకొక స్ట్రాంగ్ రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ నోట్లో ఓపెన్ అయితే మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 4,256.55 లెవెల్ ఈ లెవెల్ అండ్ అట్ ద సేమ్ టైం 84,100 లెవెల్ ఈ మేజర్ లెవెల్స్ నుంచి ఒక రివర్సల్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ మస్ట్ అండ్ షుడ్గా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. ఈ మేజర్ లెవెల్స్ ఈ లెవెల్స్లో డెఫినెట్గా ఒక రివర్సల్ అయితే పిక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీస్ అయినా, ఫిన్ నిఫ్టీస్ అయినా, నిఫ్టీ 50s అయినా, మిడ్ క్యాప్స్ అయినా, సెన్సెక్స్ అయినా, ఏ ఇండెక్సెస్ మీరు చూస్తున్నా సరే ఇండెక్సెస్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి గల ఒకే ఒక కారణం ఈరోజు కొంత ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ మొమెంటం అయితే రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం, ఇండెక్సెస్ అన్నీ కూడా ఆల్రెడీ 52 వీక్స్ ఒక హైని రీచ్ అవ్వడం అది ఒక పాజిటివ్ నోట్ అనే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఎఫ్ఐఎస్ కావచ్చు, ఎఫ్పిఎస్ కావచ్చు ఒక పాజిటివ్ ఇంటెంట్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆ మొమెంటం కంటిన్యూస్ అవడం వల్ల మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ పాజిటివ్ ఇంటెంట్ కనబడింది. తర్వాత ఆ స్ట్రెంగ్త్ని నిలబెట్టుకోలేకపోవడం వల్ల మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ ర్యాలీని అయితే మనం చూడగలిగాం. ఇప్పటి వరకు మీరు లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కొంత వరల్డ్ న్యూసెస్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మేజర్లీ వచ్చేసరికి ఇండెక్సెస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 52 యొక్క హైస్ని రీచ్ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ మేజర్లీ చెప్పాల్సిన విషయం, గోల్డ్ స్పాట్స్లో కానీ ఎవరైనా బిట్ కాయిన్స్లో కానీ లేదా క్రూడ్ ఆయిల్స్లో కానీ ఎవరైనా మీరు ట్రేడ్ చేస్తుంటే మాత్రం మేజర్లీ కన్సిడర్ చేసుకున్న కొద్ది మేజర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ స్ట్రాంగ్ సెల్లింగ్ ర్యాలీని అయితే మనం కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆ ర్యాలీస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు, స్ట్రాంగ్ జోన్స్కి వచ్చేంత వరకు ఎవరు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. బికాజ్ ఇంకా గోల్డ్ ప్రైసెస్ పడిన తర్వాత ఒక స్ట్రాంగెస్ట్ రివర్సల్ అయితే రావాలి. బట్ ఇప్పుడు స్ట్రాంగ్ రివర్సల్ తీసుకునే టైంలోనే ఉంది. కాకపోతే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ త్రూ మాత్రమే ఎంట్రీస్ని అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ స్పాట్స్. ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీస్లో ట్రేడ్ చేస్తుంటే మేజర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ జోన్స్ నుంచి రివర్సల్స్ వస్తున్నాయి. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా 2 వీక్స్ నుంచి పెద్ద మొమెంటమ్స్ రావడం తగ్గిపోయినాయి. బిట్ కాయిన్స్లో కానీ, ఇథేరియం కానీ, సొలానాస్లో కానీ. మేజర్లీ ఇఫ్ యు ఆర్ ఏ క్రిప్టో ట్రేడర్ డెఫినెట్లీ లెవెల్స్ని డ్రా చేసుకొని లెవెల్స్ని హ్యూజ్ బ్రేక్ డౌన్ జరిగేంత వరకు కన్సిడర్ చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ, స్ట్రాంగ్ స్వీప్స్ జరుగుతున్నాయి. ఈ స్వీప్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి.
ఇప్పుడైతే ప్రెజెంట్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కరు స్టాప్ లాసెస్ని మస్ట్ అండ్ షుడ్గా పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ స్టాప్ లాసెస్ లేకుండా ట్రేడ్ చేస్తే డెఫినెట్లీ మీ క్యాపిటల్ ఒక్క ట్రేడ్లో వైప్అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా 100% ఉంది. రైట్, ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకోండి. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి వచ్చేస్తే క్రూడ్ ఆయిల్ యొక్క న్యూస్ నేను మాట్లాడుకునే ముందు కొంత న్యూసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా ఈ రోజు కూడా 6 days యొక్క పాజిటివ్ ర్యాలీని అయితే చూసాం. మన అన్ని ఇండెక్సెస్లో కూడా కంటిన్యూస్ 6 days యొక్క పాజిటివ్ ర్యాలీని అయితే చూసాం. ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బయింగ్ అయితే జరిగింది ఐటీ సెక్టర్లో. దానివల్ల మనకు కొంత పాజిటివ్ నోట్ అయితే మనం చూసాము. ఇండెక్సెస్లో అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఇండెక్సెస్ అయిన నిఫ్టీ అవ్వచ్చు, రైట్, ఆ ఇండెక్సెస్ అన్నింటిలో కూడా కొంత పాజిటివ్ నోట్ని అయితే చూసాము. దానివల్ల ఆ పాజిటివ్ ఇంటెంట్ అయితే కనబడింది. అండ్ నెగిటివ్స్ గురించి వచ్చేస్తే రైట్, సమ్ గ్లోబల్ ఇంపాక్ట్స్, రైట్, లైక్ ఇప్పుడు ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద, రైట్, ఏదైతే క్రూడ్ ఆయిల్ మీద డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ రష్యన్ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ ఏదైతే జరుగుతుందో, ఎక్స్పోర్టింగ్స్ ఏవైతే జరుగుతుందో వాటి మీద టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. రైట్, దానివల్ల కొంత డిమాండ్ అయితే పెరిగింది ఆయిల్ ప్రైసెస్ మీద. ఆ నెగిటివ్ వైబ్ మాత్రమే మార్కెట్లో అయితే కనబడింది ఈ రోజు అయితే. సో దానివల్ల ఐటీ సెక్టర్స్ అవ్వచ్చు, రైట్, మేజర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత నెగిటివ్ వైబ్ అయితే కనబడింది. నేను మరలా చెప్తున్నాను, ఆయిల్ ప్రైసెస్తో ఇండెక్సెస్ని ఎందుకు కంపేర్ చేస్తున్నాము అంటే మేజర్లీ గ్లోబల్ ఇంపాక్ట్స్ని డెఫినెట్లీ ఇండెక్సెస్ మీద పడుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పాను, ఇంకా ఏ ఉద్దేశంతో అయితే చెప్పలేదు. రైట్, అండ్ ఈరోజు కొంత టాప్ సెక్టార్స్ గురించి గమనించే ముందు నిన్న ఏం జరిగిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. నిన్న టాప్ సెక్టర్స్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ వచ్చేసరికి 4.7% గెయిన్ అయితే జరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే 3.5% గెయిన్స్ అయితే కనబడ్డాయి. అండ్ టాటా టెక్నాలజీ సర్వీసెస్ లైక్ టీసీఎస్ కూడా గెయిన్స్ అయితే కనబడ్డాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్లో కూడా కొంత పాజిటివ్ ఇన్ఫ్లోస్ ఎఫ్ఐఎస్ నుంచి కొంత పాజిటివ్ ఇన్ఫ్లోస్ కనబడ్డాయి. ఆ పాజిటివ్ ఇన్ఫ్లోస్ వల్లే మార్కెట్స్లో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనబడింది. ఈ రోజు మీరు మార్కెట్ని చూద్దాం అనుకుంటే మాత్రం మోస్ట్లీ ఐటీ సెక్టర్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఎవరైనా ఈరోజు మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే, నేను రికార్డ్ చేసే టైంకి మేజర్ న్యూసెస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లోస్ కూడా ఐటీ సెక్టర్ మీద స్ట్రాంగ్గా ఉండడం, ఈ 2 థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ మీకు ఏదైనా స్ట్రాంగ్ న్యూసెస్ వస్తుంటే డెఫినెట్లీ నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. రైట్, మేజర్ లూజర్స్ వస్తే నిన్న మేజర్ లూజర్స్ వచ్చేస్తే ఎటర్నల్ లిమిటెడ్ వచ్చేసరికి ఆల్రెడీ రైట్ బిగ్గెస్ట్ డ్రాగ్ అయితే చూసింది ఎటర్నల్ లిమిటెడ్. దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ భారతీయ ఎయిర్టెల్లో కూడా కొంత నెగిటివ్ వైబ్ అయితే కనబడింది. అండ్ అట్ ద సేమ్ టైం రైట్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లైక్ ఇన్ఫోసిస్ కాదు, ఇండిగోలో కూడా అంతే స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఇండిగోలో స్ట్రాంగ్ సెల్లింగ్ ర్యాలీ చూడడానికి ఒకటే ఒక కారణం, రైట్, ఆయిల్ ప్రైసెస్ డిమాండింగ్ వల్ల ఏవియేషన్ సెక్టర్లో కొంత నెగిటివ్ మూమెంటం అయితే మనం చూసాము. సో ఈ రోజు ఒకవేళ మీరు ట్రేడ్ చేసే వాళ్ళైతే నేను చెప్పినట్టు ఐటీ సెక్టర్ని అండ్ కొంత ఆయిల్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ అవ్వచ్చు, మైనింగ్ సెక్టర్స్లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఏ కమోడిటీ ట్రేడర్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ఆయిల్ జైన్స్ అయినా రైట్, రోజ్నెఫ్ట్ అవ్వచ్చు, లూక్ ఆయిల్ మీద టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. దానివల్ల డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ పెరగడం వల్ల 4% గెయిన్స్ అయితే ఆయిల్ ప్రైసెస్లో చూసాం. నేను ఇది రికార్డ్ చేసే టైంకి ఆల్రెడీ మోస్ట్ పాజిటివ్ 4% ఆయిల్ గెయిన్స్లో అయితే మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఇఫ్ యూ ఆర్ ఏ కమోడిటీ ట్రేడర్ ఈ పాయింట్స్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకోండి. రాబోయే వీక్లో కొంత పాజిటివ్ నోట్ని అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. క్రూడ్ ఆయిల్, ఎస్పెషల్ ఇన్ క్రూడ్ ఆయిల్ అండ్ టాప్ సెక్టర్స్ గ్లోబల్లీ చూసుకుంటే మాత్రం ఎనర్జీస్ అండ్ ఆయిల్ సెక్టర్స్లోనే మోస్ట్ టాప్ సెక్టర్స్ అయితే ఉన్నాయి గ్లోబల్లీ అండ్ వరల్డ్ మార్కెట్స్లో కంపేర్ చేసుకున్నా సరే టాప్ సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఎనర్జీస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ మోస్ట్ పాజిటివ్గా అయితే కనిపించాయి. అండ్ యూఎస్ గవర్నమెంట్ పెట్టిన కొన్ని ఎక్స్పోర్టింగ్స్ మీద పెట్టిన శాంక్షన్స్ వల్ల ఈ పాజిటివ్ నోట్స్ అయితే కనిపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మేజర్లీ రాబోయే రోజుల్లో ఈ పాజిటివ్ ఇంటెంట్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, మేజర్ ఐటీ సెక్టర్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. నేను మేజర్లీ ఈరోజు ఎక్కువగా ప్రిఫరబుల్గా చెప్పే సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఈ మేజర్ 2 సెక్టర్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆయిల్ సెక్టర్స్ని కొద్దిగా వీటి మీద దృష్టి సాధించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేజర్లీ మార్కెట్స్ ఈరోజు స్ట్రాంగ్ బిగ్ మూవ్స్ తీసుకొచ్చేంత పెద్ద న్యూస్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వస్తే నేను డెఫినెట్లీ మీకు అప్డేట్ చేస్తాను. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్లో పుల్ బ్యాక్స్ త్రూ మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ జోన్స్ దగ్గర నుంచి జస్ట్ రైట్ కొంత సెల్లింగ్ ర్యాలీ మాత్రమే చూసాము. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైన స్ట్రాంగ్ జోన్స్ ఉన్నాయి, కింద కూడా అంతే స్ట్రాంగ్ జోన్స్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి.
రైట్. ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్తున్న లెవెల్స్ అవ్వచ్చు, నేను చెప్తున్న వరల్డ్ మార్కెట్ న్యూసెస్ అవ్వచ్చు, ఏషియన్ మార్కెట్స్ న్యూసెస్ అవ్వచ్చు, కొంత స్టాక్స్ లిస్ట్ అవ్వచ్చు. ఈరోజు స్టాక్స్ లిస్ట్ ఏది నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ర్యాలీస్ అయితే నాకు కనిపించడం లేదు. అండ్ రిజల్ట్స్ కూడా ఏమి పోస్ట్ చేసినంత పెద్ద స్ట్రాంగ్ రిజల్ట్స్ స్టాక్స్ ఆఫ్ ఏవి లేవు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నేను స్టాక్స్ ఏమీ కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ స్టాక్స్ని నేను కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మన యూట్యూబ్ రైట్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి. న్యూసెస్ అన్ని అప్డేట్లో ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోండి. మీకు నిజంగా నచ్చితే ఫాలో చేయండి. అండ్ ఒకవేళ దాంతోపాటు మన సోషల్ మీడియా లెక్వర్స్ అయినా మన ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్స్ కూడా కొంచెం అప్డేట్లో ఉండడానికి ట్రై చేయండి. రైట్. సో ఇక్కడ వరకు వీడియో చూసారు, లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ 2 days నుంచే మనకు ఆ వ్యూ కౌంట్ అయితే పెరుగుతుంది. మీ సపోర్ట్ మాకు డెఫినెట్గా అవసరం, మీ కమెంట్ కూడా మాకు డెఫినెట్గా అవసరం. లాస్ట్ 2-3 days నుంచి కమెంట్ నెంబర్స్ పెరుగుతున్నాయి. 1 నుంచి 2, 2 నుంచి 3 కౌంట్ నెంబర్ పెరుగుతుంది. అంటే మా వీడియోస్ మీకు నచ్చుతుందని అనుకుంటాం. నచ్చితే కమెంట్ చేయడం డెఫినెట్గా మర్చిపోవద్దు. రైట్. ఆ ఒక్క కమెంట్ మేము రాబోయే రోజుల్లో చేయడానికి చాలా బూస్టప్ అయితే తీసుకొస్తుంది. చలో. సో రైట్, మండే ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. ఈ మధ్యలో ఏదైనా న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు అయితే అప్డేట్ చేస్తాను. వీడియో రూపంలో అప్డేట్ చేయాలా లేదా మీకు ఏదైనా న్యూస్ పరంగా అప్డేట్ చేయాలనేది మీరు డెఫినెట్గా కింద కమెంట్ చేయడం డెఫినెట్గా అయితే మర్చిపోవద్దు. లేదు మీరు వీడియో చేయండి అంటే మాత్రం డెఫినెట్లీ మీకోసమే నేను వీడియో అయితే చేస్తాను. రైట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కమెంట్ సెక్షన్ కోసం నేను డెఫినెట్గా వెయిట్ చేస్తాను. సో మండే ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ వీకెండ్. జై హింద్.